ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా మీ అందరికి కూడా మరి భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి భారతదేశం మనందరికీ తెలుసు, ఇంతకుముందు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల్లో ఉండేది. అయితే అనేక మంది మహనీయులు మరి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడి భారతదేశం మరొకరి యొక్క మరి స్వహస్తాల్లో బందీ గృహంలో ఉండకుండా ఉండాలని, విడిపించబడి స్వతంత్రంగా మనం పరిపాలించుట కొరకై అనేక మంది త్యాగపూర్తుల యొక్క ఫలితమే ఈ దినం మరి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం. అందుని బట్టి మరి మహనీయులైన కొంతమంది మన జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. గాంధీ గారు, నెహ్రూ గారు, అదే రీతిగా మరి ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరు సీతారామరాజు, వీరందరూ కూడా మరి ఎంతోమంది, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా పోరాడి భారతదేశమునకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అందుని బట్టి మరి ఎంతగానో ప్రభువుని గణపరుస్తున్నాను. అయితే ఈ దినం కొద్దిసేపు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరి సమయం 12:30 గంటలైంది. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఈ యొక్క అవధి కాలమున మరి ఈరోజు కొరకైన దేవుని వాగ్దానమును గురించి, వాక్యమును గురించి నేను తలంచుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి నేను కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన భాగం చదివినట్లయితే నేను దేశమును పాడు చేయి, ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడని యెహోవా ప్రవక్త అయిన యెహెజ్కేలుతో మాట్లాడుతున్నటువంటి ప్రవచనము లేకపోతే మాటలు ఏంటంటే, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కనబడడానికి మరి దేశంలో చాలామంది ఉంటారు. దేశం అంటేనే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంట. అంటే దేశంలో ఎంతమంది ఉంటారు? చాలామంది, కొన్ని కోట్ల మంది. భారతదేశంలో అయితే నాకు తెలిసి 140 కోట్ల మంది ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధిక మరి జనాభా కలిగిన దేశంగా మనం చూస్తున్నాం. అలాగే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాక్ కదా, ఇటువంటి చైనా, ఈ దేశాలన్నింటిలో అనేక మంది ప్రజలు ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు ఎంతగా విచారించినను, ఎంతగా వెదికినను, ఎంతగా కనిపెట్టి చూచినను ఒక్కడైనను కనబడట్లేదంట. దేనికి కనబడట్లేదంటే పాడైపోయినటువంటి కదా, బ్రద్దలైపోయిన సందుల్లో నిలిచేటకు కావలసిన వాడు ఒకడు కూడా కనబడట్లేదు. సందుల్లో నిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ సందుల్లో? పాపం అనే సందులో నిలిచేవారు, వ్యభిచారం అనే సందులో నిలిచేవారు, త్రాగుబోతుల గుంపులో నిలిచేవారు, రోడ్ల మీద నిలిచేవారు, అసహ్యమైన కార్యాల చోట్ల నిలిచేవారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. నీకు ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు కనబడ్డారంటే, అవును కనబడ్డాడు, రోడ్డు మీద అక్కడ టీవీ చూస్తున్నాడు, లేకుంటే రోడ్డు మీద అక్కడ త్రాగే వాళ్ళతో ఉన్నాడు, లేకుంటే మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ కూర్చున్న వాళ్ళతో ఉన్నారని చాలామంది చెప్తారు. కానీ తండ్రి అయిన దేవుడు ఈరోజు అడుగుతున్న మాట ఏంటంటే, బద్దలైన సందులో నిలిచేవాడు తండ్రికి కావాలి. ఎక్కడ పెడితే అక్కడ నిలిచేవాళ్ళు కానీ కాదు కదా. చాలామంది సామెతల గ్రంథంలో ఉంటాడనమాట, ఒకడు సందులో తిరుగులాడుతున్నాడంట. ఎందుకు? వ్యభిచారం చేయడానికై తిరుగులాడుతున్నాడు. ఈరోజు పాపం చేయడానికి తిరుగులాడేవారు అన్నారు. ఎక్కడ? సందుల్లో తిరుగులాడేవారు కదా, మెయిన్ రోడ్లో తిరుగులాడేవారు, అసహ్యమైన కార్యాలు చేయడానికి తిరుగులాడేవారు కనబడుతున్నారు. కానీ బద్దలైపోయిన సందుల్లో నిలుచుటకు తగిన వాడు కావాలి. కావలసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఎన్నుకునేటప్పుడు ఏంటో తగిన వారు మనకి కావాలి. చూడండి, పోలీస్ సెలక్షన్లో చాలామంది పరిగెడతానికి వెళ్తారు. ఎందుకోసం వెళ్తారు? ఉద్యోగం కోసం వెళ్తారు. వెళ్ళిన వాళ్ళందరూ తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? ముందు తన పర్సనాలిటీని చూస్తారు, తగిన వారిని వారు ఎంచుకుంటారు. వారు కొన్ని రూల్స్ పెడతారు. ఏమని? ఇంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఇతను కలిగి ఉండాలి, ఎంత మాత్రమే కాదు చదువుకుని ఉండాలి, అంత మాత్రమే కాదు మేము పెట్టేటువంటి పరీక్షలు అన్నిట్లో అతను పాస్ అయి ఉండాలి. అటువంటి వారిని వారు తీసుకుంటారు. అయ్యే మాకు కావాలి, మీరు కావాలన్నారు కదా పోలీస్ సెలక్షన్ కోసం, అందుకే మేము అందరం వచ్చాము తీసుకోండి అంటే వారందరినీ
తీసుకోరు కదా. కొంతమందిని ఏం చేస్తారు, ఏళ్ళు చిన్నగా కట్ అయితే చాలు, ఇది నువ్వు నాకు అన్ఫిట్, నువ్వు కుదరవు అంటాడు. అవునా కదా. చెవిలో చిన్న పూకు ఉందంటే కుదరదు అంటాడు. చిన్న చిన్న కాళ్ళకు 6 ఏళ్ళు ఉన్నాయంటే తీసుకోనంట. ఇలాగ చాలా మరి క్వాలిఫికేషన్ చూస్తూ ఉంటారు. ఇక్కడ తండ్రి అని దేవుడు కూడా బండలైన సందులో నిలిచుటకు తగినవాడు ఎవడని విచారిస్తుంటే తగినవాడు కావాలని చూస్తున్నాడు. అసలు ఎందుకు బద్దలైన సందులో నిలవడానికి తండ్రి చూస్తున్నాడు? ఏ పరిస్థితులను బట్టి తండ్రి అని దేవుడు వీరిని విచారిస్తున్నాడో మనం చూసినట్లయితే కనుక, మనము ముందు వచనాల్లో చదివితే ఎందుకు తండ్రి అయిన దేవుడు బద్దలైన సందుల్లో తగిన వాడు కోసం వెతుకుతున్నాడో మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం మనం చూసినట్లయితే కనుక, దేశమును దేవుడు ఎందుకు పాడు చేస్తాడు అని అంటాడు కదా. నేను దేశమును పాడు చేయకుండానట్లు అని రాయబడింది. 30వ వచనంలో ప్రారంభంలో ఏమంటాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు. రెండోది ప్రాకారములను దిట్టపరచుటకును అని రాస్తాడు. దేశమును దేవుడు ఎందుకు పాడు చేస్తాడు? మొదటిది. రెండోది, దేవుడు పాడు చేయకుండాలంటే మనం ఏం చేయాలి? రెండవది. మూడోది, దేవుడు దేశమును పాడు చేయకుండానట్లుగా మన పాత్ర ఏంటి? అవునా? అసలు ఎందుకు దేవుడు పాడు చేస్తాడు? అసలు దేవుడు దేశమును మనుషులను కలుగు చేసింది ఎందుకు? పాడు చేయడానిక? దేశంను కలుగు చేసింది ఎందుకు? పాడు చేయడానిక? ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఏమంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోనండి అంటే దీవెనకరమైన మాటలే కలుగు చేశాడు. ఎందుకంటే ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు సృజింపక మునిపే వారికి కావలసిన అన్నిటిని చేసిన తర్వాత అప్పుడు దేవుడు మనిషిని చేశాడు. ముందే ఏదైనా తోటను చేశాడు, ముందే మత్స్యములను చేశాడు, ముందే సమస్తాన్ని కలుగు చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. అంటే ఏంటి? ఒక మనిషికి కావలసినటువంటి అక్కరతలన్నిటినీ, అవసరతలన్నిటినీ, సంపదలన్నిటిని ముందుగానే కలుగు చేసి తర్వాత మనిషిని చేసి వాటిని మీరు ఏలుదురు, వాటిని ఏలండి అని చెప్పాడు. అంటే మానవుని యొక్క సృష్టి పట్ల దేవుని యొక్క ఉద్దేశం అనేది మేలైనది, ఉన్నతమైనది, దీవెనకరమైనది. దీన్ని బట్టి మనకి తెలియజేయబడుతుంది. మరి ఇక్కడ అంటాడు, నేను దేశమును పాడు చేస్తాను అంటున్నాడు. ఎందుకు పాడు చేస్తాడు? పాడు చేయడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము 22వ అధ్యాయము ప్రారంభం నుంచి 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే, మరియు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణానికి నీవు తీర్పు తీర్చుదువా? అది చేయు హేయ క్రియలన్నిటినీ దానికి తెలియచేసి ఇలాగున ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయి పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకున్న పట్టణమా, నీవు చేసే నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటివి. ప్రధానమైన 2 కారణాలు దేశమును దేవుడు ఎందుకు పాడు చేస్తాడని రాస్తే ఇక్కడ అంటాడు కదా, మొట్టమొదటికి నరహత్యలంట, రెండోది విగ్రహారాధన అంట. నరహత్యలు, ఈ 2 కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నేను దేశమును పాడు చేయకున్నట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డల, నరహత్యలు చేయి పట్టణానికి, విగ్రహములు పట్టణమునకు ఏం కలుగుతుందంట? నాశనము కలుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే కనుక అనేక నరహత్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ చూస్తున్నాం? శారీరకమైన నరహత్యలే కాకుండా మాటలతో మనుషులను హత్య చేసేది కదా. నీ సహోదరుని చూసి నీవు వ్యర్థుడా అన్నాడంటే అతను ఏం చేసినట్లంట? నరహత్య చేసినట్లు. అంటే ఈరోజు మనం ఏమంటామంటే ప్రతి ఒక్కరమే నాకు నేనే మంచోడిని, మిగతా వాళ్ళు అందరూ వ్యర్థులు. ఎవరికి వాళ్ళే. ఎటువంటి ఫీలింగ్ ఉందంటే మనకి, వాళ్ళు విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ప్రార్థనాపరులైనా ప్రార్థన లేని వారైనా, మన సొంత ఆలోచన ఎలాగుంటుందంటే నాలాంటి ప్రార్థనాపరుడు ఇంకెవరో లేరు, నాలాంటి భక్తి కలిగిన వారు లేరు, నాలాంటి మంచివారు లేరు, నాలాగే వాక్యం ప్రకటించేవారు లేరు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వారు మొత్తం వ్యర్థులు. అంటే ఇప్పుడు ఏం చేసినాడు? తనకు తాను నరహత్య
చేసిన, అంటే విమర్శించడం, నిందించడం, అవమానపరచడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వారు నరహత్య చేస్తున్నారు. ఈ నరహత్య చేసేవారంటే ఏంటి? తన పొరుగు వారిని చూసి, తన సహోదరుని చూసి, అవునా, తన ఎదుటి వారిని చూసి, తన తోటి వారిని చూసి నువ్వు వ్యర్థుడాన్ని పలికే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నట్లు? నరహత్య. అది దేవునికి ఇష్టమైందా? దేవునికి ఇష్టమైంది కానే కాదు. ఎందుకంటే మనం ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించేవాడుగా ఉంటున్నాడు. అవునా కదా? ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తున్నాడు. మనం మాత్రం ఇంట్లో వారిని కూడా క్షమించలేం. ఇంట్లో వారిని కూడా, తోబట్టువులను కూడా క్షమించలేం. కట్టుకున్న వారిని కూడా క్షమించలేం. కన్న వారిని కూడా కనుక్కున్న వారిని కూడా క్షమించలేము. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తావు? నువ్వు వ్యర్థులమని మాట్లాడుతూ ఉంటావు. నువ్వెందుకు పనికిరామని రాస్తావు. సొంత కొడుకుల్నే ఏమంటారు, కూతుర్లు ఏమంటారు? నువ్వెందుకు మాట వినపోతే చాలు, చెప్పిన పని చేయకపోతే చాలు, అనుకున్నట్లుగా ఉండకపోతే చాలు, డైరెక్ట్గా వాళ్ళని ఏమంటాం మనం? నువ్వెందుకు పనికిరావు అంటాం. అలాగే మనం ఏం చేస్తున్న వారిని, వాళ్ళు మాట్లాడడాన్ని బట్టి, వారిని దూషించడాన్ని బట్టి, వారిని వ్యతిరేకించడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంట? నరహత్య చేస్తాం. రెండవదిగా విగ్రహారాధన అని మనం చూసినట్లయితే మనకు కనబడేటువంటి ఏదో ఒక ప్రతిమను నిలబెట్టుకోవడం విగ్రహారాధన కాదు. ఈ నిలబెట్టుకునే కంటే ముందు మన హృదయాల్లో చాలా విగ్రహారాధనలు ఉండిపోయినాయి. ఎక్కడ నీ హృదయం ఎలాగుంది అని చూస్తే నా హృదయము దేనితో? పాపంతో నిండిపోయింది. నా హృదయం ద్వేషంతో నిండిపోయింది. నా హృదయము అక్రమంతో నిండిపోయింది. నా హృదయము మరొకళ్ళని హృదయంలో ఉంచుకొని ఆ విగ్రహారాధన చేస్తుంది. కొంతమందికి ధనము విగ్రహారాధన అయిపోతుంది, కొంతమందికి స్త్రీ విగ్రహారాధన అయిపోతుంది, కొంతమందికి పురుషుడి విగ్రహారాధన అయిపోతుంది, కొంతమందికి తన భర్త విగ్రహారాధన కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా, దేన్ని ఆరాధించినా, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా అది నీ దృష్టికి ఏమైపోతుంది? విగ్రహారాధనే. మనం అనుకోవచ్చు ఎదురుగా పెట్టుకున్నటువంటి బొమ్మలు, చెక్కలు, రాళ్ళు, ఆటిని విగ్రహారాధన కంటే కూడా మనిషిని పాడు చేసేటువంటి విగ్రహారాధన, దేవునికి అయిష్టమైన విగ్రహారాధన ఏంటంటే నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అదే విగ్రహారాధన అంట. హల్లెలూయ. ఈ రెండు దేవునికి అస్సలు ఇష్టమైనవి కాదు. ఇలా చేసుకున్నప్పుడు అంట దేవుడు అంట, నేను దేశమును పాడు చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనము దేని గురించి, ఎవరి గురించి రాయబడిందంటే యెరూషలేమును గురించి రాయబడింది. యెరూషలేము ఎవరు? దేవుని యొక్క పట్టణము, దేవుడు నివసించేటువంటి పట్టణము. ఆ పట్టణ ప్రజలు ఎలాగున్నారు అని చూస్తే ఈనాటి కాలపు ప్రజలు ఎలాగున్నారో ఆనాటి కాల ప్రజలు కూడా అలాగే ఉన్నారు. వారి గురించి రాస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఎందుకు దేవుడు పట్టణాన్ని పాడు చేస్తాడో మొదటి రెండు కారణాలు, ఒకటి నరహత్య అయితే, రెండోది విగ్రహారాధన మనం చూసాం. ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవునికి ఒక దేశం పైన ఎంత కోపం వచ్చింది అని మనం చూస్తే ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. మరి 6వ వచనం దగ్గర నుంచి 22వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి కొన్ని, నీలోని ఇశ్రాయేలీయుల తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. చదవమ్మా. నీలో తల్లిదండ్రులు అవమానమందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు, విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నువ్వు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచున్నావు. కొండములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురమున్నారు. ఇలాగ మనం చదువుతూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రాసుకున్నాను ఇక్కడ దాదాపుగా 12 వచనాల్లో 12 రకాలైన పాపాలు ఇక్కడ కనబడుతున్నాయి. అలనాడు యెరూషలేము పట్టణంలో, దేశంలో కనబడిన పాపాలే ఈరోజు మన మధ్యలో కూడా కనపడుతూ ఉన్నాయి. ఎలాంటి పాపాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా నరహత్య అనే పాపం గురించి మనం చూసాం. రెండోది ఇక్కడ రాయబడింది ఏంటంటే తల్లిదండ్రులను అవమానమందుదురు. ఈరోజు నిన్ను కన్న తల్లిని, తండ్రిని ఎంతమంది జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారండి? సొంత కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. నీకేమీ తెలియదులే, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, అమ్మ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు,
ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, ఈ టైంలో ఇంకా త్వరగా రా, నీకు తెలియదులే, నీకేం తెలుసు, నువ్వు ఓల్డ్ మోడల్, లేకుంటే నువ్వు పెద్దోళ్ళు, మీకేమీ తెలియదులే, నేను ఎవరితో మాట్లాడితే ఏమవుతుంది, ఏమవుతారు తల్లిదండ్రులు, ఏమైపోతారు వాళ్ళు, అవమానపరచబడతారు. అవునా, నాకున్న బలం ఉందని, నాకు జ్ఞానం ఉందని, నాకు ఉద్యోగం ఉందని, నా చేతిలో డబ్బులని అని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అవమానపరిచే పిల్లలు చాలామంది ఉన్నారు. యెరూషలేము పట్టణంలో ఈ దినాల్లో కాదు, ఆ దినంలోనే ఏం చేశారు, నరహత్యలు ఒక పాపం అయితే, రెండవదిగా కన్న తల్లిదండ్రులను అవమానపరుస్తున్నారంట. హల్లెలూయా. రెండోది మనం చూసినట్లయితే కింద వచనాల్లో అవమానం ముందరు, నీ మధ్యన పరదేశులు దౌర్జన్యం, పరదేశులు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారిపైన, వేరే దేశం నుంచి వచ్చిన వారిపైన ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంట, దౌర్జన్యము చేస్తున్నారు. అది ఒక పాపం, అది దౌర్జన్యం చేసే పాపము. ఇంకా కింద వచనాలు చూసినట్లయితే, నీలో తండ్రి లేని వారిని విధవరాండ్రను హింసింపబడుతున్నారు. నీకు ఎవరున్నారు, నీకు దిక్కెవరు, ఏదైనా చేస్తే నీకు దిక్కెవరు, ఏదైనా మాట్లాడితే నీకు దిక్కెవరు, నీకు ఎవరు కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని మనం అనుకోవచ్చు, మనకు బలం ఉందని, మనకు అధికారం ఉందని, మనకు ధనం ఉందని, మనకు జ్ఞానం ఉందని, వీరికి ఎవరు లేరులే అనుకుంటే మనుషులు చూడకపోవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు. కానీ తండ్రి అనే దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నీ దేశంలో ఏమేం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, ప్రవక్తగా నీకు తెలియకపోవచ్చు, కాపరిగా నీకు తెలియకపోవచ్చు, యజమానుడిగా, కానీ నీ దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంట. తల్లిదండ్రులను అవమానపరుస్తున్నారు, విధవరాండ్రను దౌర్జన్యం చేసి పరదేశంలో దోచుకున్నారు, విధవరాండ్రను నిర్లక్ష్య పెడుతున్నారు, హింసిస్తున్నారు. తర్వాత నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను తృణీకరిస్తున్నారు. తర్వాత విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుస్తున్నారు. అది పరిశుద్ధమైన దినం అది. కానీ ఎక్కడికి వెళ్తున్నారు, సండే మనం ఆరాధనకి రావలసిన వారు సినిమాలకు పోతున్నారు, ఆరాధనకి రావాల్సిన వారు పబ్బులకి కబ్బులకి పోతున్నారు, ఆరాధనకి రావాల్సిన వారు ఎక్కడో కూర్చుని అపవిత్రపరుస్తున్నారు. అసలు విశ్రాంతి దినం ఎందుకు దేవుడు నియమించాడు, అది పరిశుద్ధ దినముగా ప్రభువుని ఆరాధించే దినంగా చేస్తే చాలామందికి ఆదివారమే పనులన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అవునా, బట్టలు ఉతకడం కానీ, షాపింగ్ చేయటం కానీ, ఇంట్లో పనులు చేసుకోవడం కానీ, ఊరు వెళ్ళటం కానీ, చుట్టాల ఇంటికి వెళ్ళటం కానీ, చుట్టాలను రప్పించుకోవటం కానీ, అవునా కదా, లేకుండా మరొక ప్రాంతానికి ఏది విహారయాత్రలకు వెళ్ళడానికి కానీ, అవునా, సండే కదా ఈరోజు రాలేదు, ఎక్కడికి వెళ్ళారంటే గండిపేట వెళ్ళాను అంటాడు, ఎక్కడికి వెళ్ళాను ట్యాంక్ బండి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళి జూ పార్క్ వెళ్ళాను అంటాడు. అవునా, ఉద్యోగం రాకముందు, ప్రార్థనకు రాకముందు, ఏమి లేనప్పుడైతేనేమన్నా రోజు ప్రార్థనకు వస్తారు. ప్రార్థనకు వచ్చి ఇట్లాగ ఒక అతనంట ప్రార్థనకు, అయ్యా మేము మల్కాజ్గిరి, ఎక్కడి నుంచి, కూకట్పల్లి నుంచి మల్కాజ్గిరి వెళ్తాడంట. వెళ్తుంటే చాలా దూరం అయిపోతుంది, ఇద్దరు పిల్లలు వేసుకుని బండి మీద రావటం కష్టమవుతుంది, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అన్నట్టంట. ప్రార్థన చేయంటే పాస్టర్ గారు మంచి మనసుతో, దేవా వీళ్ళకు చిన్న కారు ప్రభా, ప్రతి వారం ఎండలో వచ్చి ఎండలో వెళ్తున్నారంటే దేవుడు ఆశ్చర్యకరంగా తక్కువ ఉద్యోగం అయినప్పటికీ ఏం చేశాడు, కారు ఇచ్చాడంట. కారు ఇచ్చిన తర్వాత వచ్చేవారం రాలేదంట. వచ్చేవారం రాపోయిన తర్వాత పాస్టర్ గారికి అంత అయిపోయినాక తీరిగ్గా 3-4 గంటలకు అన్నం తిన్న తర్వాత నిద్రపట్టక, ఏంది రోజు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని అందరికి ఫోన్ చేస్తూ ఉంటే ఈ కారు వచ్చిన వాళ్ళకి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే మేము నాగార్జున సాగర్లో ఉన్నాం అన్నంట. ఎక్కడున్నారు, అదేందో ఎక్కడేమైనా ఆరాధన జరుగుతుందంటే, ఆరాధన కాదండి, కారు కొన్నాం కదా, నాగార్జున సాగర్లో బాగా నీళ్ళు వచ్చినాయంట వర్షాలకి, అది ఆ గేట్లు ఎత్తేసారంట, ఆ నీళ్ళు వెళ్తాం అదంతా చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉందంట. పిల్లలు ఎవరు మా అమ్మాయి వాళ్ళకి చెప్తే వాళ్ళిద్దరు డాడీ ఈరోజు మన సండే కదా, రేపు నుంచి మన ఆఫీసులకి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి కదా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం, నాగార్జున సాగర్ వెళ్దాం అన్నారంట. సరే మరి వచ్చేవారం రండి అంటే, సరే వచ్చేవారం వస్తామన్నారంట. సరే వచ్చేవారం కూడా ఏం చేశారు, వీళ్ళు చేతుల కారణం సోమవారం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, చక్కగా డ్యూటీలు కాకుండా మంచిగా డ్యూటీలకు వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళారు. మళ్ళీ వచ్చేవారం కూడా రాలేదు. వచ్చేవారం కూడా రాకపోయేసరికి పాస్టర్ గారు యథావిధిగా ఏం చేశాడు, రాని వాళ్ళందరికీ ఫోన్ చేసి అలవాటు కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తే, పాస్టర్ గారు ఈరోజు జూ పార్క్లో ఉన్నామండి, ఇప్పుడే వచ్చాము, జస్ట్ మీరు ఫోన్ చేశారు అన్నారంట. మరి అది నుంచి ఎక్కడికి వెళ్ళారంటే, ఇదిగో అన్నీ వండుకుని రెడీ అయ్యి వచ్చేసరికి 1 గంట అయిపోయింది, అక్కడ ఎక్కడికొచ్చేసరికి 2 అయిపోయింది అన్నారంట. ఎందుకు వెళ్ళారు అంటే కారణం ఏంది, అంతకుముందు ఏమన్నా బండి ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు కారు, ఇప్పుడు ఎక్కడికైనా ఇక వారం వెళ్తున్నాను కదా. అంటే పరిశుద్ధ మందిరములో ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు, దీన్ని
కాదు, వ్యర్థపరుస్తున్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా విశ్రాంతి దిన నీవు అపవిత్రపరుచుచున్నావు అన్నాడు. తర్వాత కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉంటున్నారు, పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నివసించున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి, తమ తండ్రి మానఛాదమును తీయవారు నీలో ఉన్నారు, అశుచి అయిన బహిష్ఠైన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉంటున్నారు, ఒకడు తన పొరుగువాన్ని భార్యను కూడి హేయక్రియలు చేయుచున్నాడు కదా, మరి ఒకడు కామతుడై తన కోడల్ని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెగా తమ సహోదరుని చెరుపుదురు, నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని చదువుతున్నప్పుడు అనిపించింది, నిజమే ప్రభా, ఈ పాపాలన్నీ దినాల్లో కనబడుతూ ఉన్నాయి. నరహత్యలు, వ్యభిచారములు, పొరుగువాని దాన్ని ఆశించడము, దొంగతనములు చేయడం, నరహత్య కోసం లంచం పుచ్చుకోవడం, ఇవన్నీ కూడా నేటి కాలంలో మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ చూసిన దేవుడు అన్నాడు, నేను దేశమును పాడు చేయాలనుకుంటున్నాను అన్నాడు కదా. ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేస్తాడంటే, నరహత్య, వ్యభిచారము, అవునా, విగ్రహారాధన, తర్వాత చూసినట్లయితే పరిశుద్ధ ఆదివారం అపవిత్రపరచడం, తన పొరుగువాని భార్యలను ఆశించడం, ఎన్నో రకమైన ఘోరమైన పాపాలు జరుగుతుంటుండగా వీటన్నిటిని ఎరిగిన దేవుడు హెస్కేలుతో చెప్తున్నాడు, హెస్కేలుతో నువ్వు తీర్పు తీర్చాలనుకున్నావా? తీర్పు తీర్చాలనుకుంటే ముందుగా నువ్వేం చేయాలంటే, ఈ నరహత్య చేసేవారిని, విగ్రహారాధన చేసేవారిని, కింద చెప్పిన పాపాలు చేసిన వారిని నువ్వు విచారించుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు పైకి మనం చాలా పరిశుద్ధులమేనని, చాలా నీతిమంతులమే, మనకంటే భక్తి పరులు ఎవరు లేరు అని మనం అనుకోవచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరి ఆలోచనను సైతం పరీక్షించి చూస్తున్నాడు కదా. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎవరికి తెలియదు మనం అనుకుంటాం, కానీ మాట నాలుకకు రాకమునిపే ఆ మాట అంతా ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. 139వ కీర్తనలు అంటాడు, నీవు కూర్చుండటయు, నువ్వు లేచుటయు, నువ్వు పండుకుంటయు, నువ్వు నడచుటయు నాకు తెలిసే ఉన్నది. నేనేమంటానంటే, దేవునికి మన అన్నీ కూడా తెలుసు. మన దేశంలో జరిగే పాపములన్నీ దేవునికి తెలుసు, మన దేశంలో జరిగేటువంటి హత్యలు దేవునికి తెలుసు, అక్రమాలు దేవునికి తెలుసు, అన్యాయాలు దేవునికి తెలుసు, విధవరాండ్రను వేధించడం దేవునికి తెలుసు, యవన బిడ్డలను పాడు చేయడం దేవునికి తెలుసు, పొరుగువానిది దోచుకోవడం దేవునికి తెలుసు. ఇవన్నీ చూసిన దేవుడు అంటాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు అంటున్నాడు. ఈ దినాల్లో చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తగినవాడు కావాలి. ఎవరు పడితే వారు ప్రార్థన చేసే దేవుడు ఆలకించే దేవుడు కాదు, కానీ తగిన వాని కొరకు ప్రభు వెతుకుతూ ఉన్నాడంట. హల్లెలూయా. తగిన వారు ఎవరు అని మనం చూసినట్లయితే, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అక్కడ ఒక మాట ఎందుకు చేస్తున్నారో తెలుసా? 12వ వచనంలో అంటాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే నన్ను మరచిపోయి నరహత్యకై అంటున్నాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని మరచిపోయిన ప్రజలు వీరంతా కూడా. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, దేవునికి మరుగైనది ఏదని లేదని వారు మరచిపోయి ఇటువంటి పాపాల్లో పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చూస్తే నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించము, ఇంతే జీవితం అంతా కూడా కదా. నోవా కాలంలో ఏ రీతిగా ఉందో నేటి కాలంలో కూడా ప్రజల పరిస్థితి అలాగనే ఉంది కదా. పెండ్లికిచ్చుకోవడం, పెండ్లి చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం కదా, తినడం, త్రాగడం, విందులు చేసుకోవడం, ఇదే జీవితం అనుకున్నారు. కానీ పరలోక రాజ్యానికి చేరడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని కొరకు ఆయుత్తపరుచుకోవడం కోసమే ఈ లోకంలో నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడని, ఈ కాలంలో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడని, నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడని, దేవుణ్ణి ఆరాధించేవాడిగా చేసేదన్న సంగతిని మర్చిపోతుంది. ఇంకా కొంతమంది తెలియ మీరేమంటారు, భక్తే, ఇదే, ప్రార్థనే, పనులే కదా. వీటన్నిటి కోసం చూసినప్పుడు ప్రభు దుఃఖాక్రాంతుడైపోతున్నాడు. ఎందుకంటే నన్ను ఎరిగిన ప్రజలు నన్ను మరచిపోయి కదా. ఎంతోమంది అంట, తల్లిదండ్రులు అంటారు కదా, మమ్మల్ని మర్చిపోయావంటారా నువ్వు, నీకోసం ఎంతగా ప్రేమించామో, ఎంతగా కష్టపడ్డామో, ఎంతగా చదివించామో, అవును అప్పు తీసుకొచ్చి నేను చదివించాము, ఈరోజు నీకు ఉద్యోగం వచ్చేసరికి మమ్మలను మర్చిపోయి, పెళ్లి చేసుకునేసరికి మమ్మలను మర్చిపోయి, పిల్లలు పుట్టేసరికి మమ్మలను మర్చిపోయి లేరా? చాలామంది ఉన్నారా లేదు ఈ రోజుల్లో? కన్న తల్లిదండ్రుల ప్రేమలు మర్చిపోయి, బంధాలు బంధుత్వాలు మర్చిపోయి,
కన్నవారి కష్టాలు మర్చిపోయి మరి డబ్బులు పంపిమంటే మాకు ఇక్కడ బోల్డన్ని కష్టాలు ఖర్చులు మాకు ఉన్నాయి, మీకు ఎక్కడ పంపించి మాకే చాలట్లేదు అంటారు. అవునా కదా? దేవుని మర్చిపోయిన ప్రజలు ఇక అందరిని కూడా మర్చిపోతారు. ఈ పరిస్థితుల్లో పాపము చేసే ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసి, పాపం చేసే ప్రజల కొరకు ప్రార్థన చేసి, ప్రజల మీదకి రాబోతున్నటువంటి శిక్ష నుంచి, మరణం నుంచి, దేవుని ఉగ్రత నుంచి కాపాడుటకు అంటాడు, బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు మారాలి, తగినవాడుగా మారాలి. చూడండి, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే కనుక, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనంలో అమ్మ చదవండి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదన నేను. అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని రాయబడిందంట. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నేను వారిని నశింపచేసేదనని దేవుడు అన్నప్పుడు, అయితే వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై అంట ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడను. బద్దలైన సందులలో మోషే నిలిచిన వాడిగా మనకే కనబడుతున్నాడు. ఆ మాటలు మనం ధ్యానం చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనం కానుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే కనుక, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా చెప్తున్న మాట మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరియు యెహోవా ఎట్లా, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తమ దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని కోపము ఇశ్రాయేల్ ప్రజల మీదకి మండింది అని మనం చూసినట్లయితే కనుక, ఇక్కడ 32వ అధ్యాయంలో కొన్ని వచనాలు చెప్తున్నాడు. ఏం చేశారంట వీళ్ళు? దేవునికి కోపం తెప్పించారంట. దేవునికి ఏం చేశారు? కోపం తెప్పించారు. 32వ అధ్యాయము ప్రారంభ వచనం చూసినట్లయితే కనుక, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులని మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పి, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. సజీవుడైన దేవునిని ఆరాధించవలసిన ప్రజలు చెరలోనున్నప్పుడు కదా, నిర్గమాకాండంలో రాస్తాడు, ఏం చేశారు? అయా, ఈ శ్రమలు మేము తాళలేక వారందరూ మొరపెట్టి అని రాయబడుతుంది. పనులలో తమ కష్టపెట్టేవారిని బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారు? ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉండలేకపోతున్నా, ఐగుప్తులు మమ్మలను చాలా శ్రమ పడుతున్నారు, ఆ శ్రమకు తాళలేక ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభువైన తండ్రి అయిన దేవుడు అంటాడు, నా ప్రజల బాధ నిశ్చయముగా నేను చూచితిని అని మోషేను ఏర్పరిచి, మోషేను ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు పంపించి 10 తెగుళ్లను ఐగుప్తు దేశంలో రప్పించి ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో చేతిలో నుంచి బయటికి విడిపించినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. బయటికి తీసుకొచ్చి నడిపిస్తున్న సందర్భంలో మోషే సీనాయి పర్వతం దగ్గర దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ అన్నారంట, మోషే ఏమైనా మాకు
తెలీదు, మేము ఆరాధించడానికి ఒక దేవత కావాలి, లేక దేవుడు కావాలని ఏం చేశారు, వారి చెవుల్లో ఉన్నటువంటి ఆ బంగారంతో ఏం చేశారు, పోత పోసిన ఒక దూడను, ఇది చూసినటువంటి దేవుడు అంటున్నాడు, ఎంతో కోపపడి ఆయన అంటాడు, నువ్వు తప్పుకో అంటాడు కదా. 6వ వచనంలో అంటాడు కదా, ఆయన అంటున్న మాట 9వ వచనంలో, మరి యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడలు కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని కోపము నీ మీద నా మీద మండుతుందంటే మన యొక్క క్రియలే. అనేక సార్లు మనమంట నాకెందుకు ఎలా జరిగిందో, నాకే ఎందుకు ఎలా జరుగుతుందో, నీకంటే అసలు దేవునికి కొంచెమైనా ప్రేమ ఉందో లేదో, అలాగని అమ్మా ఇంతమంది ఏమైనా దేవుడు కార్యాలు చేశాడంటే నాకు చాలా కార్యాలు చేశాడయ్యా అంటారు. కానీ ఈరోజు ఏదైనా చిన్న శ్రమ కలిగేసరికి దేవుడు ఏమాయనో, దేవుడు నాకు కనబడట్లేదు, దేవుడు నాకు మేలే చేయట్లేదు, స్వస్థతనివ్వట్లేదు, అద్భుతాలు చేయట్లేదు, ఆశ్చర్యకార్యాలు జరిగించట్లేదు అని మనం ఏం చేస్తాం దేవుణ్ణి. కానీ పోత పోసిన దూడ సంగతి మాత్రం ఎవరు చెప్పరు. పోత పోసినటువంటి దూడను తయారు చేసుకున్న ఆ స్థితిని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. కానీ ఏమంటారు, దేవుడు ఏమాయనో కదా అంటారు కదా. మన జీవితంలో ఎందుకు దేవుని కోపం రేగుతుందంటే అనేక సార్లు మన యొక్క సొంత అతిక్రమ క్రియలే, మన యొక్క సొంత అపరాధ భావమే, మన యొక్క సొంత చెడ్డ పనుల వల్లనే అనేక సార్లు దేవుని కోపం మన మీదకే రేగుతుంది. అప్పుడు అంటున్న మాట ఏంటంటే, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసేదును అని చెప్పినప్పుడు మోషే అన్నాడు, అడ్డుపడినట దేవుని సన్నిధిలో కదా. బద్దలైన సందుల్లో మోషే గనక ఆ దినం నిలవకపోతే ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా దేవుడైన యెహోవా కాల్చివేసి ఉండేవాడు. కానీ మోషే అన్న మాటలంటే ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద ఉండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఫిలిష్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీకు సంతానానికి ఇచ్చేదన్న వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితే నిన్ను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసిన చెప్పిన కీడును గూర్చి సంతాపపడినంట. ఎవరు నిలబడ్డారంట? మోషే నిలబడ్డాడు. మోషే అడ్డుపడ్డాడు. బద్దలైన సందులలో తన ప్రజలు నశించిపోకున్నట్లుగా ఎవరు నిలబడ్డాడు? మోషే నిలబడి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, బ్రతిమాలు కొన్నాడు కదా. ప్రభువా, నీ ప్రజలను నీవే తోడుకొచ్చావునైనా, నువ్వే తోడుకొచ్చి వారిని గనక ఈ కొండలో చంపేస్తే గనక ఐగుప్తులు ఏమంటారు? ఇదిగో భూమి మీద ఉండకుండా తన ప్రజలను తీసుకెళ్ళి కొండలో చంపేశారంటారు ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం కదా ప్రభా కదా. ఇసుక నక్షత్రాల వలెను లేకుండా ఇసుక ఎలాగున్న నీ సంతానం గురించి చెప్పావు కదా ప్రభా. ఆ సంతానం గురించి దయచేసి సంతాపపడమని మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక ప్రార్థనా పరుడుగా నశించిపోతున్న కుటుంబాల కొరకు ఒక మోషే వలె మనం కూడా బద్దలైన సందుల్లో నిలిచి పాడైపోతున్న కుటుంబాల కొరకు, పాడైపోతున్న యవనస్తుల కొరకు, పాడైపోయిన వృద్ధుల కొరకు, క్యారెక్టర్లు పాడు చేసుకుని లోకంలో పాపంలో బ్రతుకుతున్న వారి కోసం మనం మోషేలాగా నిలబడి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవాడు ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా? వాడంటే నాకు అస్సలు పడదు, వాడు చాలా వేస్ట్ ఫెలో అంటాడు, ఆమె అంటే నాకు అస్సలు పడదు, దాంతో అసలు నేను మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు అసలు మంచి క్యారెక్టర్ లేని వారు. కరెక్టే, వారు పాపం చేశారు, ఓకే. కానీ క్రైస్తవునిగా, ప్రార్థనాపరుడుగా, దేవుని ఎరిగిన వాడుగా, దేవుని యొక్క మహా కనిక్రమ గురించి రుచి చూసిన వాడుగా నువ్వేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. బద్దలైన సందులో నిలిచి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు. అందరు చూస్తున్నారా? ప్రార్థన చేస్తారు. అందరు వింటున్నారా? ప్రార్థన చేస్తున్నారు. అందరు చూస్తున్నారా?
పాటలు పాడతారు, అందరు చూస్తున్నారా, ఆరాధన చేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయరు, ఎప్పుడు ఆరాధన చేయరు, ఎప్పుడు సువార్త ప్రకటించరు. కానీ ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? మనల్ని అందరూ చూడాలి, మనకు అందరూ చూడాలి, పబ్లిసిటీ కావాలి మనకి. అప్పుడు మాత్రం చక్కటి పదాలు పలుకుతారు, అప్పుడు మాత్రం చక్కటి మాటలు పలుకుతారు, అప్పుడు మాత్రం అనేక విషయాల గురించి దేవునికి తెలియజేస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం కొంత మాత్రమైన ప్రార్థన చేయరు. ఎందుకని? వ్యక్తిగత జీవితం వేరు, బాహ్య సంబంధమైన జీవితం వేరు. ఒంటరిగా ఉన్నప్పుడు జీవితం వేరు, 10 మందిలో ఉన్న జీవితం వేరు. కానీ దేవునికి ఏ జీవితం కావాలి? ఒంటరిగా ఉన్నప్పుడు జీవితం కావాలి. దేవునికి ఏ జీవితం కావాలి? ఒంటరి జీవితం. ఒంటరిగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది దేవునికి కావాలి. అంతే తప్ప ప్రజలు చూస్తున్నారు కదని, అంతే తప్ప ప్రజలు వింటున్నారు కదని, ప్రజలు కనబడుతున్నాం కదని ప్రజల కొరకు చాలా గొప్పగా ప్రార్థన చేయడం కాదు. కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మన వారి కొరకు మనం చేయాలి, ప్రార్థన మనం చేయాలి. వారు నశించిపోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒంటరిగా ప్రార్థన చేయాలి, కుటుంబాలుగా ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి. నశించిపోయే ఆత్మలు రక్షింపబడుట కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే చేశాడు మోషే. తన కోసం తాను ప్రార్థన చేసుకోలేదండి, తన కోసం తాను ప్రార్థన చేసుకోవాలి. నశించిపోబోతున్న ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేశాడు. దేవుని కోపము రేగినటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకు దేవుని కోపం రేగింది? వారు చేసేటువంటి వారి యొక్క మాట వినకుండా వారు చేసిన పనిని బట్టి అంట. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మోషే ఏం చేశాడు? అడ్డుపడినని రాయబడింది. మోషే అడ్డుపడ్డాడు. ఒక పక్క దేవుని యొక్క కోపము, దేవుని ఉగ్రత, ఒక పక్క ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపం మధ్యలో మోషే నిలబడ్డాడు. దేవుని ఉగ్రత రాకున్నట్లుగా తన 2 చేతులు ఎత్తి దేవుని వేడుకున్నాడు, బ్రతిమాలుకున్న ప్రభువా దయచేసి ఈ ప్రజలను క్షమించు నాయనా, నీ ప్రజలు కదా నాయనా, నీ పేరు పెట్టబడిన వారు నాయనా, నువ్వు తోడుకొచ్చిన వారు ప్రభా, అద్భుతాలు చూసిన వారు, చూపించబడిన వారు కనుక దయచేసి వీరిని క్షమించండి అంటే. ఎంతమంది మోషే అంటే? ఎంతమంది మోషే అంటే? ఒకడా 10 మందా? ఒక్కడే. ఎంతమంది? మోషే ఒక్కడే. దేవుడు ఎతుకుతున్నది ఎంతమందిని? దేవుడు ఎతుకుతున్నది కూడా ఎంతమందిని? ఒక్కని కొరకే, ఒక్కని కొరకే. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా ఎంతమంది రావాలి? కనీసం ఏదైనా పని చేయాలంటే ఇంకోళ్ళు 2 అన్నా కావాలి. కొంతమందికి ముగ్గురు లేనిది ఎక్కడికే వెళ్ళరు. అదేమని అంటారు మళ్ళీ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాబట్టి అన్న మనం ముగ్గురం కలిసి వెళ్దాం రండి అంటారు. ఏదైనా పని చేయాలంటే, ప్రార్థన చేయాలంటే 2 కావాలి. దేనికి? కానీ మోషే ఎంతమంది, దేవుడు ఎంతమందిని ఎతుకుతున్నాడు? బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు కావాలని ఒకడి కోసం నేను ఎతుకుతున్నాను. తాను ఏర్పాటు చేసుకున్న మోషే నిలిచాడు, తన ప్రజల కొరకు అడ్డుపడ్డాడు. ప్రభా దయచేసి నీ ప్రజల మీదకి నీ కోపాన్ని రగులుకొని బాకాన్ని బ్రతిమాలుకొని ప్రాధేయపడి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఎట్లయితే దేవుడు తాను రప్పిస్తున్న ఉగ్రత రాకుండా చేయగలిగాడంట. హల్లెలూయా. బ్రతిమాలటం అంటే ఒక మాటలు అయిపోయేది కాదు. బ్రతిమాలడం అనేది ఒక మాటలు అయిపోయిద్దా? అయిపోద్ది కదా. గోజాడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, మొరపెట్టుకున్నాడు, తన పాదముల మీద పడుతున్నాడు. ప్రభువా దయచేసి క్షమించండి నాయన అని విజ్ఞాపన చేస్తాం. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎప్పుడు విజ్ఞాపన చేస్తాం? ఎప్పుడు ప్రాధేయపడతాం? ఎప్పుడు దేవుని ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం మనం ఏం చేస్తాం? ప్రాధేయపడుతూ ఉంటాం, విజ్ఞాపన చేస్తాం, మొరపెడుతూ ఉంటాం. కూర్చున్న ప్రార్థనే, నుంచున్న ప్రార్థనే, పడుకున్న ప్రార్థన. ఈ ప్రార్థన నేనంటాను నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాలని చెప్తున్నాను. హల్లెలూయా. అనేకులతో కూడి చేసే ప్రార్థన కంటే మొదటిగా నువ్వు వ్యక్తిగతంగా అనేకుల కొరకు, నశించిపోయే నీ యవనస్తుల కొరకు, నశించిపోయే నీ కుటుంబం కోసం, నశించిపోయే నీ బంధువుల్లో ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వారికి తెలుసు. ప్రార్థనకు రానప్పుడు వారు ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనకే తెలుసు. అటువంటి వారి కోసం మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఎవరైనా ప్రార్థన చేద్దామంటే ఎవరు రావట్లేదన్నా, ఏదైనా గృహదర్శనం చేయాలంటే ఎవరైనా కావాలి, తోడు రావాలి. ప్రార్థన చేయడానికి ఎవరు రావాలి? నీకు ప్రార్థన చేయడానికి ఎవరు రావాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా తోడు కావాలేమో, ఓకే. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఒంటరిగానైనా ప్రార్థన మనము చేయొచ్చు. ప్రభా పలానా కుటుంబం నాయన దేవుని మందిరం దూరంగా ఉండిపోయింది నాయన, దేవుని దూరంగా తొలగిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రభా దయచేసి వారికి ఉన్న కష్టాలు తొలగించండి నాయన.
వారికున్న సమస్యలు తొలగించండి ప్రభా. వారి మీదకి నీ కోపం రానీయకండి ప్రభా. వారు ఎరుగకనే తెలియకనే వారు పాపం చేస్తున్నారు ప్రభా. దయచేసి వారిని క్షమించండి ప్రభా. మరలా మందిరంలోకి వారిని నడిపించండి ప్రభా. మాతో ఐక్యపరచండి ప్రభా అని వారి కోసం నీవు నేను ఒంటరిగా నేను మన ప్రార్థన చేయాలి. ఇది సేవకుడు ప్రార్థన కదా, లేకపోతే సేవకుడు అవసరం కదా, సేవకుడు చేసుకుంటాడు కదా, కానీ కాదు. నశించిపోయే పట్ల భారం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన చేయొచ్చంట. హల్లెలూయా. ఇంకోటి, మన కోసమే మనం ప్రార్థన చేసుకోం, ఇక వేరే వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి కదా. మొదటిగా మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా నశించిపోయే ఆత్మల పట్ల కూడా మనం ప్రార్థన చేయాలి. రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూస్తే చేయసాగరి ఆ స్త్రీలు రగులు కొనెను. ఇక్కడ కూడా కోపం, అక్కడ కూడా కోపం రగులు కొనెను, ఇక్కడ కూడా కోపము రగులు. ఇక్కడ కోపం ఎందుకు రగులుకుందంటే ఇశ్రాయేలీయులు అంట. ఇశ్రాయేల్ ఎవరితో వ్యభిచారం చేస్తున్నారంట? మోయాబు రాండ్రతో అంట. మోయాబులు ఎవరి సంతానం మనం తెలుసు కదా. మోయాబు రాండ్రతో వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారము చేస్తారు. అప్పుడు యెహోవా కోపం రేగిందంట. చూడండి, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పాపం అనేటువంటి దాస్యం నుంచి బయటికి నడిపించాడు. అయినప్పటికీ నీ క్రియలు మాత్రం మారట్లేదు, నీ పద్ధతి మారట్లేదు, నీ ప్రవర్తన మారట్లేదు. పాపమును చూడలేని కనులను మాన్పుకోలేకపోతున్నావు, పాప త్రవలో నడిచేటి కాళ్ళను తిప్పుకోలేకపోతున్నావు కదా. ఇంకనూ పాపము చేసేటువంటి ఆలోచన. ఇక్కడ అంటాడు ఇశ్రాయేలు షిత్తీములో దిగి, అంటే ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి కనానుకు చేరే త్రావలో వీళ్ళు షిత్తీమునకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత త్రావలంట మోయాబీండ్రి కనబడితే మోయాబీండ్రితో ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? వ్యభిచారం, అంటే ఘోరమైన పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు. అప్పుడు భయంకరమైన తెగులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేను, ఇక్కడ చూడండి, మోషే వీళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు ఏం చేయాలంటే. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్తాడు, ఎవరైతే విగ్రహారాధన చేశారో, ఎవరైతే దేవునికి విరోధంగా పాపం చేశారో వారందరినీ ప్రజలందరినీ సంహరించు, అప్పుడు నేను నా కోపాన్ని మీ మీద తొలగించుకుంటానని చెప్తూ ఉంటే ఈ మాటలు చెప్పే ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కోపాన్ని ఎలాగ చల్లార్చాలని ఆలోచన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మోషేకి అర్థం కావట్లేదు ఎందుకు ఇంత కోపము ప్రజల మీదకి రేగుందో అర్థం కాని పరిస్థితుల్లో మోషే సమాజం అందరూ కూర్చోబెట్టుకుని మాట్లాడుకొంచెం ఉంటుంటే ఇందులో ఒక ఇశ్రాయేలుడు వెళ్ళంట ప్రార్థన చేసేవాళ్ళు చేసుకొని, ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండని, విజ్ఞాపన చేసేవాళ్ళు విజ్ఞాపన చేయని, నా శరీరం ఏం కోరుకుందో ఆ పాపాన్ని చేయడానికి నేను పోతానని చెప్పేసి ఒక ఇశ్రాయేలుడు మిద్యాను స్త్రీని చూడండి ఎలా చేస్తుంటే 6వ వచనంలో చూసినట్లయితే మోషే కన్నుల ఎదుటను సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుల ఎదుటకు మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. అంటే కొన్ని కుటుంబాల్లో అప్పటికే ఘోరమైనటువంటి శ్రమలు కలుగుతూ ఉంటాయి, అప్పటికే ఘోరమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఈ కష్టం ఎలాగ పోతుందా అని తల్లినో తండ్రినో అన్నయ్యో తమ్ముడో చెల్లో బాధపడుతూ ఉంటే ఇంట్లో ఉన్న మరొకడు ఏం చేస్తాడంటే త్రాగుడికి పోతూ ఉంటాడు. ఇంట్లో మరొకడు ఏం చేస్తాడు? సినిమాలకు షికారులకు పోతుంటాడు. ఇంట్లో ఉన్న ఒకడు ఏం చేస్తాడు? వ్యభిచారం చేయడానికి పోతూ ఉంటాడు. తల్లిదండ్రులు ఏమన్నా మన ఇంటికి ఏం పట్టింది, మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంటికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మన ఇంట్లో ఎందుకు ఏది చేసినా సక్సెస్ కావట్లేదు అని అలాగ బాధపడుతుంటే వీరు కన్నులు ఎదుటనే ఒకడంట మిద్యాను స్త్రీని తీసుకుని ఆమెతో వ్యభిచరించడానికి తీసుకొని పోతున్నాడంట. ఈ సంగతిని చూశాడు ఫినెహాస్. ఎందుకంటే ఫినెహాస్ ఆలోచిస్తున్నాడు, అసలు మన దేశం మీదకి రాబోతున్న కీడుని ఎలాగ తొలగించుకోవాలి అని ఆలోచన చేసేటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే తన గురించి ఆలోచిస్తుంటే పాపం చేశాడు, పాపం గురించి ఇంతలో ఫినెహాస్ అనేటువంటి ఒక యవనస్తుడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫినెహాస్ ఏం ఆలోచిస్తున్నాడంటే 7వ వచనంలో చూసినట్లయితే
కుమారుడైన ఫినెహాసును అది చూచి చూడండి, లేచి ఈటను చేత పట్టుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపము చూసినప్పుడు దాన్ని పరిహారం కొరకు లేచే యవనస్తులు కావాలి. ఈరోజు మనకి పాపమునకై పరుగులెత్తే పాదాలు కలిగిన యవనస్తులు కాదు మనకు కావాల్సింది. ఈరోజు ఎలాగున్నారు యవనస్తులు అంటే, పాపం కోసం పరుగులెత్తే పాదాలు కలిగిన వారుగా ఉన్నారు. గొడవల కోసం పరుగులెత్తే పాదాలు కలిగిన వారు ఉన్నారు. లేకుంటే నరహత్య చేయడానికి పరుగులెత్తే పాదాలు కలిగి ఉన్నారు. లేకుంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడానికి పరుగులెత్తే పాదాలు కలిగి ఉంటుంటే, ఫినెహాస్ అంట తాను లేచాడంట. లేచి ఒక ఈటెను పట్టుకున్నాడు. ఎందుకని? పాపమును పరిహరించుట కొరకై ఆలోచన కలిగి ఉన్నాడు. తెగులును ఆపుట కొరకై ఆలోచన కలిగి ఉండి ఏం చేశాడు? లేచి చూడండి 10వ వచనం, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞించెను. కొంచెం పై వచ్చిన 8వ వచనం మనం చూసినట్లయితే, ఈటను చేత పట్టుకుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పటికే తెగులు బయలుదేరింది ఇశ్రాయేలీల్లో. ఆ తెగులు ఎలాగ ఆపాలా అని మోషే, ఆ తెగులు ఎలాగ ఆపబడుతుందా అని ఇశ్రాయేలు సమాజ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే, నేనంటాను ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆలోచించి దేవుని సమాధానం వస్తుంది మోషేతో. వచ్చి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో వారందరిని సమరించండి, సమరిస్తే గనక ఈ తెగులు ఆగిపోతుందని మాట్లాడుతుండగానే మరొకళ్ళు లేచి పాపానికి పురుకల్పబడుతున్నాడంట. ఇప్పుడు ఫినెహాసు లేచాడు. ఎందుకంటే తెగులు ఆగిపోవాలంటే పాపం ఆగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఆగిపోవాలి. ఫినెహాసు లేచి ఎవరైతే పాపం చేస్తున్నారో తన చేతిలో ఉన్న ఈటి చేత వారిద్దరు చనిపోయినట్లుగా, వారిలోనికి కడుపులోకి దిగిపోయినట్లుగా, నేనంటాను పాపమునకు కారణమైనటువంటి లేక శాపానికి కారణమైన కీడుకు కారణమైనటువంటి ఆ పాపము తొలగిపోయినట్లుగా ఫినెహాసు చేశాడంట. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఫినెహాసుకి పని? ఎవరు చెప్పారు ఫినెహాసుని ఈ పని చేయమని? ఎవరు చెప్పారు? మోషే చెప్పాడా? అహరోను చెప్పాడా? ఎవరు చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పలేదు.